మోక్ష మార్గంలో వెళ్ళాలి. దానికోసం ఉపాయాన్ని చెప్పండి. మోక్ష మార్గం అంటే ఎక్కడి నుండి మొదలవుతుంది? ఎప్పుడైతే మీరు ఆత్మజ్ఞానం ప్రాప్తి పొందుతారో అప్పటి నుండి మీ ఎంట్రీ మోక్ష మార్గంలోకి అవుతుంది అంటారు కదా. ఎండ్ పెడతారు కదా పెద్ద పెద్దవి, ఇక్కడ నుండి మొదలవుతుంది అని. ఎక్స్ప్రెస్ హైవే బిగిన్స్ ఫ్రమ్ హియర్. అలాగే మోక్ష మార్గం ఎంట్రీ బిగినింగ్ అవుతుంది. అక్కడి వరకు మీరెంత పూజలు చేసినా, జపాలు తపాలు చేసినా, ఏది చేసినా మోక్ష మార్గంలోకి వీటితో సంబంధం లేదు. తెలిసిందా? మోక్షానికి ఎవరు వెళ్తారో ఆత్మ వెళ్తుంది. ఆత్మ గురించి మీకేమీ తెలీదు, ఇక వెళ్ళడమేముంది? ఇక్కడే అన్నీ ఉంటాయి. మనసు పూజాపాఠాలు చేస్తుంటే మనసు శాంతి, మనసు మోక్షం వెళ్తుందా ఏంటి? అది ఇక్కడే ఉంటుంది. ఎంతోమంది పూజలు, మొక్కులు, తపాలు మొక్కుంటారు కదా, సాంసారిక ప్రపంచంలో కోసమే అడుగుతారు. మా అబ్బాయికి అబ్బాయి పుట్టాలి, నా వ్యాపారం బావుండాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, ఇవన్నీ విషయాల కోసం ప్రజలు చేస్తారు. తెలిసిందా? ఇక దీనివల్ల లాభమేముంది? మోక్షమేముంది? ప్రపంచంలో పుణ్యం పాటు పాపం కూడా ఉంటుంది, అంతే కదా. లేకుంటే ఏమీ దొరకదు. ఇది నమ్మకం మాత్రమే. మొక్కులు మొక్కుంటే అన్నీ అవుతాయి అనేది అలాంటివేమీ ఉండవు. ఎన్నిసార్లు అవుతాయి, ఎన్నిసార్లు కావు. అలాగే ఉండాలని లేదు కదా. మొక్కుకుంటామో ఇక మీ కర్మ అంటే అలాగే పడేస్తుంది. ఏది చేసినా చేయించుకుంటుంది మొక్కుకుని. ఇవన్నీ ప్రాక్టికల్ కాదు. ఇక ఆత్మని చూడాల్సి ఉంటుంది. దానికోసం ఆత్మజ్ఞానిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి మనమే అర్థం చేసుకోవాలి. బ్రహ్మని అర్థం చేసుకోవాలి. బ్రహ్మని అర్థం చేసుకోవాలి. భ్రమలో ఉన్నవారు జ్ఞాని వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అవును, వెళ్ళాలి. అందుకనే కదా మేము మరి వచ్చింది. అందుకే వచ్చారు. మీ అందరికీ అందివ్వడానికి, మీకు అందించడానికి. మీకు అందివ్వాలన్న కోరిక నాకు, ప్రాప్తి పొందాలన్న కోరిక మీకు ఉండాలి. జత కలుస్తుంది అప్పుడే. ఎందుకంటే ఇంత సుఖం వస్తుందంటే, నాకు దొరికింది అంటే అందరికీ దొరకాలి. ఇందులో ఏ కష్టమూ లేదు, ఏమీ లేదు. కేవలం అర్థం చేసుకోవడమే. జ్ఞానం మాత్రం తెలుసుకోవాలి. అది తాతగారి దగ్గర 2 గంటల్లో నాకు లభించింది. ఇక నేను కూడా అదే 2 గంటల్లో మీకిస్తున్నాను. అర్జునుడికి దొరికింది. అర్జునుడి జ్ఞానం ఏళ్లకి ఏళ్లేం పట్టలేదు సంప్రాప్తించుకోవడానికి. కురుక్షేత్రంలో సైడ్కి తీసుకెళ్లి అర్జునుడికి బాగా తెలిపారు కృష్ణ భగవానుడు, అంతే. 3వ ప్రశ్న. జీవితంలో ప్రతి క్షేత్రంలో నాకు నిష్ఫలత దొరికింది. ఎందుకు? ఈ సఫలత, నిష్ఫలత యొక్క అసలైన కారణం ఏమిటసలు? అసలైన కారణం ఏమిటి? దాని అసలైన కారణం మన పుణ్యకర్మే, ఇంకా పాపకర్మది. దీనివల్లే క్రెడిట్ బ్యాలెన్స్. మెరిట్. క్రెడిట్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మీరు పుణ్యకర్మని తీసుకుని వస్తే మీకు ఎక్కువ సాఫల్యత దొరుకుతుంది. ఏం చెయ్యకపోయినా ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ సాఫల్యతే ఉంటుంది. ఇక పాపం బ్యాలెన్స్ ఉంటే మీరు ఏం చేసినా కూడా మనకి ఏమనిపిస్తుందంటే, మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నాం, మనం ఎంత మంచి కర్మ చేస్తున్నాం, అయినా కూడా మనం అన్ని విషయాల్లో కూడా ఎందుకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఇదే లెక్క నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడూ ఇలా ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాలి కదా. ఇది అవుతుంది కూడాను. సూర్యకాంత పంచాల్. సూర్యకాంత పంచాల్ అంటున్నారు. వాచన
అత్యధికంగా బాధిస్తోంది. అవునండి. నా భార్య ఏడాదిన్నర చనిపోయారు 1 సంవత్సరం క్రితం. ఇంట్లో పని అమ్మాయితో సంబంధం ఏర్పడింది. అందులో నుండి నేను బయటపడాలి. నాకు దయ ఉంచి మార్గనిర్దేశన చూపండి. 3 నెలల క్రితం జ్ఞానం పొందాను. న్యాయం దగ్గర జ్ఞానం తీసుకున్నాను మీ దగ్గర నుంచి. జ్ఞానం పొందాక మీరు రిలీజ్ అయ్యారు ఇది తప్పు అని. అందుకనే బయటికి రావాలనుకుంటున్నాను. నేను పడగరు. నేను చాలా ట్రై చేస్తాను. రాత్రి కూడా నేను ప్రార్థన చేస్తాను. నేను ఎందుకు ఇలా ఉన్నాననేది. నేను ఎలాగైనా బయటికి రావాలి. మీరు కొంత సమయం తీసుకుని అడాలాకి రండి. స్పెషల్ ఆశీర్వాదం చేద్దాము విధిని. ఇంకా ఈ తాతగారి పుస్తకం సమస్త ప్రాప్త బ్రహ్మచర్య. నేను 2 సీడీలు తీసుకున్నాను. నేను బ్రహ్మచర్య దగ్గర నుంచి అవి ఇంకా ఉన్నాయి. దానివల్లే నేను ఇలా ఉన్నాను. ఇంకా మళ్ళీ 2 సీడీలు తెచ్చుకున్నాను. ధ్యానం దగ్గర నుంచే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను నేను మిమ్మల్ని కలవటానికి. ఆ సీడీని చూడండి, వీసీడీని చూడండి. ఇక ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళండి, చదవండి. దీనికి అంతం లేదు. ఏంటి కోరిక ఎలా ఉంటుందంటే దీనికి అంతం లేదు. లోపల జ్ఞానం అన్నది జ్ఞానంతోనే పొందండి. లేదు నిర్మా, నాకు ఈ ఫీలింగ్ ఇప్పటి నుంచే మొదలైంది. నేను ఇదివరకు ఇలా ఉండేవాడినే కాదు. ఇంటికల్లా ఆవిడ ఆరోగ్యంగా లేదు 12 సంవత్సరాల వరకు. తనకి చాలా సేవ చేశాను. కానీ తను ఇప్పుడు చనిపోయింది. దాని తర్వాత కూడా నాకు ఇలాంటి సంబంధాలు ఎప్పుడూ లేవు. ఇంకా ఇది ఒక్కటే ఇలా జరిగింది. ఇంకా నేను దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. తప్పకుండా బయటపడగలరు. మీకు నేను విధి చేస్తాను. అందులో నుండి బయటపడండి. అప్పటి వరకు నిశ్చయించుకో ఇందులో నుండి బయటపడాలి అని. లేదు, నేను రోజు అని ప్రార్థిస్తూ ఉంటాను. రాత్రి పడుకునే వేళలో కూడా, పొద్దున్న కూడా నేను ప్రార్థన చేస్తాను. ఆ టైంలో కూడా చెప్తాను, నేను దీంట్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఏదన్నా చేయండి, కానీ నన్ను మాత్రం బయటికి తీయండి. తప్పకుండా బయటపడతారు. ఇక ఈ పరిణీత కోపం బ్రహ్మచర్య శిబిరం ఉంది కదా మా అడాలలో, అప్పుడు తప్పకుండా రండి. దాన్ని మిస్ చేయొద్దు. కిరీట్ గారు, ఓడో, సాంసారిక జీవితంలో ఎదురయ్యే ప్రశ్నల్ని ఎలా పరిష్కరించాలి? ఎక్కడున్నారు? జయ సచ్చిదానంద నిర్మా. సాంస్కారిక జీవితంలో వచ్చే ఏదైనా ప్రశ్న అనా, ఫ్యామిలీ ప్రశ్న గురించా? ప్రతి ప్రశ్న ఫ్యామిలీకి సంబంధించిందే. తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి? ఫ్యామిలీ ప్రశ్న ఎలా అంటే మీకు మీ ఫ్యామిలీలో శాంతి కావాలి అంటే, మీకు స్వయంగా శాంతి కావాలంటే అన్నిటికంటే ముందు ఓ పని చెయ్యి. ఇంట్లో ఎవరినీ దోషిగా చూడకు. ఎవరినీ దోషించద్దు. ఎవరినీ దోషిగా చూడడం పాపం. అందుకే మనకి దుఃఖం వస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, ఒప్పు చేస్తారు. మీరు దాన్ని పట్టించుకోనక్కర్లేదు. ఎవరేం చేసినా దానికి కర్మఫలం కారణం. ఆ కర్మఫలం లభిస్తుంది. అందులో తప్పు చేస్తుంటే మనకి ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది. దానివల్ల అనుభవించడం మొదలవుతుంది. ఇక ఆ తర్వాత దాన్ని ఇలా తిన్నగా చెయ్యి, అలా తిన్నగా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా మొదలవుతుంది. ఇంకా తెలిసిందా? అవును, అర్థమైంది. అన్నిటికీ ప్రత్యేక మనసు ఉంచుకో. లోపల కూర్చున్న శుద్ధాత్మకు నమస్కారం చెప్పి క్షమాపణలు కోరు. ఇక ముందు వెనక ఏదైనా మీ వల్ల దుఃఖం వచ్చినట్లయితే, మీరేదో అనేశారు, వాణి వల్ల దుఃఖం, పని వల్ల దుఃఖం జరిగినా ఆఖరికి మనసులో దుఃఖం ఏర్పడ్డా ఎవరికైనా, అందువల్ల మనసులోనే వారికి ఆత్మతో క్షమాపణలు అడుగు, పశ్చాత్తాపడు. ఇలాగే చేస్తూ ఉండే. ఎక్కడికక్కడ ఎక్కువ బాధ ఉంటుందో, ఎక్కువ గొడవ అవుతుందో, ద్వేషం ఉంటుందో, ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో వారి కోసం ఎక్కువగా చెయ్యి. లోపల ఎవరి పట్ల నెగటివ్ ఉంచుకోకు. అందరి లోపల పరమాత్మ విరాజమానులై ఉన్నారు. ఎవరు తప్పు, ఎవరు అబద్ధం,
మరో ప్రశ్న, తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి? తల్లిదండ్రులు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా, ఎంత ఆదరించినా, ఎంత పూజనీయ భావాన్ని వారి పట్ల ఉంచుకున్నా తక్కువే అవుతుంది. వారి కోసం అభావం, నెగటివ్ని ఉంచుకోవద్దు. వారు పరమ ఉపకారులు. మన శాస్త్రంలో చెప్పబడింది మాతృదేవోభవ, పితృదేవోభవ. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానమని చెప్పబడ్డారు. ఇవాటి వరకు నేను మా అమ్మా నాన్నలనే దేవుడితో పోల్చేవాడిని. కానీ ఎప్పటి నుంచైతే జ్ఞానం తీసుకున్నానో నాది, నా అంతరాత్మ రెండు వేరే అయిపోయాను. అయితే ఇప్పుడు నేను మా అమ్మా నాన్న కోసం ఏం చెయ్యాలి? అదేం లేదు, నేను నా లోపల ఉన్న ఆత్మ వేరైపోయాము. దేవదేవతలు నివసిస్తుంటారు కదా, ఇప్పుడు నేను పరమాత్మని. కానీ అంటుంటారు కదా, మన బాధ్యత ఏమున్నా దాన్ని పూర్తి చేయండి. ఏం చేయలేకపోతే మనతో కొంచెం కూడా దుఃఖం ఉండకూడదు మన వల్ల. ఇంత చెయ్యి చాలు, చాలా ఎక్కువ. అవునండి. కవిత. ఈమె చెప్తుంది, దుఃఖాన్ని అనుభవించి సుఖం, ముక్తి యొక్క సులువైన మార్గాన్ని చెప్పండి. సుఖాన్ని అనుభవించి ముక్తిని అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? దుఃఖంలో నుండి ముక్తి పొందాలని సుఖాలను అనుభవిస్తూ ముక్తి పొందే సులువైన మార్గం. ముక్తి కోసం సుఖదుఖాలు రెండూ సమానమే. సాంసారిక దుఃఖాలు రెండు ఉంటాయి. ఒకవేళ మీరు సుఖం వెనకాల పడితే భౌతిక సుఖం అవినాశి, వినాశక సుఖం వెనకాల పడితే దానిలో మీకు రీపేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మీకు దొరకదు. ఈ రీపేమెంట్లో మీకు దుఃఖం ఉంటుంది. ఇదే నియమం. మరి ఇదే నియమం. ఏ వినాశక వస్తువును తీసుకున్నా సరే అందులో దుఃఖం ఉంటుంది. తప్పక వస్తుంది 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 ఎప్పుడో ఒకప్పుడు. జ్ఞానులు ఈ విషయాన్ని చదువుతారు. సాంసారిక దుఃఖంలో పడనే పడరు. ఇంట్లో నుండి అలా బయటపడాలి. లోపలి ఆత్మసుఖం దొరకగానే ఆటోమేటిక్గా బయట ముక్తి లభిస్తుంది. బయటి వాటిపై కోరిక ఉండనే ఉండదు, ఇష్టం ఉండదు. వస్తే సరే, లేకపోయినా పర్వాలేదు. దాని వెంట పిచ్చి పట్టినట్టుగా పరిగెత్తము. ఈ సుఖం ఎలా అంటే దాని వెంట ఎంత పరిగెడితే అంతే ఆ సుఖం మీ నుండి దూరం అవుతూ పోతుంది. ఇక మీరు లోపలి సుఖంలో ఉంటే ఆ సుఖం ఎదురుగా ఈ సుఖంకి విలువే లేదు. ఇక చెప్పారు కదా, విలువ ఇది. దీన్నే సుఖం అంటాం. చక్కటి మెర్సిడెస్ కార్లో తిరగాలి. మనకనిపిస్తుంది మజా వస్తుంది అని. కానీ కార్ని పార్క్ చేసి పెళ్లికి వెళ్లారు. బయటి పిల్లలేమో స్క్రాచెస్ పెట్టేశారు. మొత్తం సుఖం పోయింది. రాత్రికి నిద్ర కూడా పట్టదు. కొత్త బండి చూడు, స్క్రాచెస్ పడ్డాయి. తెలిసిందా? సరే, మనకి అవసరం ఎంతో అంతే పూర్తి చేసుకోవాలి. కానీ ఇందులోనే సుఖం ఉంది అని అనుకోవద్దు. అదేమన్నా అవసరం. ఎంత అవసరమో అంతే పూర్తి చేసుకో. సుఖాన్ని ఇందులో నుండి తీసుకోవాల్సిన పనిలేదు. నిజమైన సుఖం లేదు ఇందులో. తెలిసిందా? భగవంతుని పేరు తీసుకుంటేనే పాపం నుండి ముక్తి లభిస్తుందా? లేదు. ఎల్లప్పుడూ పాపాల నుండి ముక్తి పొందడానికి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం ఇదే ఉపాయం. ఎంత పాపం చేసినా కూడా
భయంకరమైన పాపం చేసినప్పటికీ కూడా కానీ దానికి పశ్చాత్తాపం చెయ్యాలి, క్షమాపణలు అడగాలి, ప్రాయశ్చిత్తం క్షమాపణ చేసుకోవాలి, ప్రతిక్రమణ చెయ్యాలి. తప్పక ఆ పాపాల నుండి ముక్తి లభిస్తుంది. దానికోసం ఇంకేమీ చేయాల్సిన పనిలేదు. ప్రతిక్రమణ దేనివల్ల మీకు పాపం వచ్చిందో దాని పట్ల ఆత్మలో క్షమాపణ కోరుకో, పశ్చాత్తాపం చెయ్యి, ఇంకా మరోసారి ఇలా చేయను అని నిశ్చయించుకో. ఆటోమేటిక్గా ముక్తి లభిస్తుంది. ఎక్కువ పాపం మళ్ళీ మళ్ళీ చెయ్యాల్సి ఉంటుంది, మనసులోనే చెయ్యాలి. మళ్ళీ మళ్ళీ చేయడం అంటే ఎప్పటి వరకు లోపల అనిపించుకోదో అప్పటి వరకు చెయ్యి. మీరు సమయం దొరికినప్పుడల్లా చేస్తూ పో, తప్పక లభిస్తుంది. వినయ్, ఈ మనసు ఉందే చూస్తుండగానే తిరగడానికి వెళ్ళిపోతుంది. నిరుమా, నేను ఎప్పుడైతే ధ్యానం కోసం కూర్చుంటానో నాకు తెలుసు నేను ఇది చేస్తున్నానని, కానీ అయినా కూడా నాకు అర్థం కాదు ఇది వెళ్ళిపోతుంది. నేను చూస్తున్నాను ఇది వెళ్ళిపోతుందని, అయినా కూడా వెళ్ళిపోతుంది. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. చూసేవాడు మీ ఆత్మ, అది వెడుతుంటే బయటికి వెళ్ళే ఆలోచన. అవునండి. మీరు పోయే దాని గురించి పట్టించుకోనక్కర్లేదు, ఉన్నదాన్ని మాత్రమే పట్టించుకోవాలి. సరే. ఎక్కడి వరకు చూసే సామర్థ్యం ఉందో మనిషికి ఏ వస్తువుకు విలువ ఉండదు. అయితే అమ్మగారు, నేను ఇది కావాలనుకుంటున్నాను. ఏదైతే వెళ్ళిపోవాలో దాని వెనకాల పరిగెట్టినా, లేకపోతే ఏదైతే ఉందో దాని వెనక? పోయిన దాని వెనకాల ఉండి పడి ఏం చేస్తావు? పో నువ్వు. దాన్ని చూస్తూ ఉండు. చాలు, చూస్తున్నాను నేను. చాలు 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 చాలు, దానికి విలువ ఉంది. ఇంకా చాలు. నా రెండో ప్రశ్న ఏంటంటే, ఈ దాదాసాహెబ్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి పుస్తకాలు రాశారు. దాంట్లో నుంచి కొన్ని చదువుతాను వాటిల్ని, ఎందుకంటే దాంతో నా ఆత్మకి చాలా లాభం దొరుకుతుంది. ఎలాగంటే టకరావు కి టాలి, భుక్తే ఉస్కి భూల్, హువా జో న్యాయ్, ఇది ఏదైతే ఉన్నాయో క్రోధం, ఇది నేను చాలాసార్లు, ఒక్కొక్కసారి కాదు చాలాసార్లు చదివాను. కానీ ఎలాగైనా సరే అయినా కూడా దాంట్లోది ఏదో ఉండిపోతుంది. ఇప్పుడు పొద్దుడిది ఒక విషయం ఉంది, ఒకడితో గొడవ జరిగింది. ఇది నేను పొద్దుటి నుంచి చూస్తున్నాను. ఈవేళ పొద్దుదే, నేను ఈవేళ పొద్దున్న ఉద్యోగానికి వెళ్తున్నాను, నేను తప్పుదారులు నడుస్తున్నాను. డెఫినెట్లీ నేను దాని గురించి నిర్ణయించాను. అంటే ఇంకా గొడవ జరిగిన తర్వాత చాలా కోపడ్డాడు, అంటే నా మీద చాలా కోపంగా ఉంది. అయితేనే అన్నాను, ఏ ప్రాబ్లం లేదు, నేను ఒక్కడనే అని. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. నేను సైలెంట్గానే విన్నాను. అయినా లోపల ఎవడైతే ఉన్నాడో వాడు అంటున్నాడు, నువ్వు కూడా ఏదైనా చెప్పు. ఇలా ఎందుకు అవుతుంది? ఈ లోపలి వాడు చెప్పాడు కదా, చెప్పండి, నువ్వు ఏదైనా అను అని. అది మరో భాగం. ఎవరైతే అంటారే వారు, చెప్పండి, మీతో తప్పు జరిగింది, నిశ్శబ్దంగా ఉండు అని చెప్పండి, ప్రతిక్రమణ చేసి ఫలితం చూడు అని. నేను ఆన్ ద స్పాట్ నిశ్చయించేశాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించాను. నేను నా అంతరాత్మ బయట ఏం చేయను. విన్నారు కానీ అతను ఏమైనా అన్నారా? లేదు, నేనేం చెప్పలేదు. కానీ 2 మాటలు నా నోటి నుంచి వచ్చినాయి. లేదు, తప్పకుండా చెప్తాను. నేను దీంట్లో కొంచెం కూడా తప్పు చెప్పను. అప్పటి వరకు నేను వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి 2 మాటలు అన్నానని గుర్తొచ్చి ఆ 2 మాటలకి ప్రతిక్రమణ చెయ్యి. కానీ అరగంట అయిపోతుందమ్మా. ఏం పర్వాలేదు. గుర్తొచ్చినప్పుడల్లా, మరణించే ముందు గుర్తొచ్చినా కూడా చేయాలి, ప్రతిక్రమణ చేయాలి. చాలా సంతోషం. నా 3వ ప్రశ్న ఏదైతే ఉందో, అంటే శాంతత ఎలా పొందాలమ్మా? కొంచెం ప్లీజ్ ఈ సిచ్యువేషన్ ని. శాంతత ఏదైతే ఉంటుందో. సరే, అవునండి. శాంతత ఎంత మీరు పాంచాత్మ శుద్ధాత్మతో ఉంటారో అప్పుడే సహజత్వం వస్తుంది. ఈరోజు ప్రసంగంలో ఎంతో కొంత ఉంది, కొంత పోయింది కూడాను. అవునండి. దాన్ని నేను తగ్గించాలనుకుంటున్నాను. ఎలా చేయాలమ్మా? లేదు, ఎంత ఆజ్ఞలో ఉంటావో కదా, ఏమైనా అయినా కూడా తిట్టకూడదు. ఏమైందో, ఏం జరిగినా వ్యవస్థిత శుద్ధాత్మ ఉంది, అంతే సహజత దానంతట అదే ఉంటుంది. అవునండి. జ్ఞానంలో స్థిరత్వం ఉంటే సహజత్వము దానంతట అదే వస్తుంది. ఎక్కువగా చెప్తే నన్ను క్షమించండి అమ్మా.
నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మీరు ఏదైతే అంటారో సంభవం నుంచి బయటికి రావాలి, నాకు ఇది అర్థం కావట్లేదు. ఇది 5 జ్ఞానాల్లో ఏదైతే ఉందో. అవునండి, తీయటం అంటే ఇది ఏదైనా ఒకేసారి తీసేయాలా? లేదు లేదు లేదు, అవునండి. ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఈరోజు మీకు సుఖం ప్రసంగంలో మీకు ఆ, పోగొట్టుకున్నారు. చెప్పండి. ఆ సమయంలో మీరు సంభావనలో ఉండాల్సిందే. ఆ, కానీ అయిపోయింది, వారు కూడా వ్యవస్థితులే. అవునవునండి. న్యాయం ఉంది. అవునండి. ఎదుటి నుండి తిట్టారు, అది న్యాయమే. ఇవన్నీ జ్ఞానంలో చేరి ఉంటాయి. మరి ఉంటే మీ కంట్రోల్లో ఉండేవారు, లో నుండి గంతులు ఉండేవి కాదు. ఆ, కొంచెం గంతితే ప్రతిక్రమణ స్టార్టింగ్ చేశారు, లోపల ఏదో చెప్పుకున్నారు, తర్వాత కొంచెం వచ్చేసింది. ఏం చేయగలం? దానికోసం మళ్ళీ ప్రతిక్రమణ చేయాల్సి ఉంటుంది. అవునవునా. మర్దేబాయ్ పటేల్, నేను శుద్ధాత్మని అనుభవించేందుకు ఎవరిని నేను మర్దేన్ భాయ్. అనుభవం ఏదో వారికే ఈ అనుభవం ఉంటుంది, నేను శుద్ధాత్మ అని. ఎవరికి రాంగ్ అని బిలీవ్ ఉంటుందో వారికే రైట్ బిలీవ్ ఉంటుంది. అదే సూక్ష్మత, అహంకారం. అదే శుద్ధాత్మ అవుతుంది. శుద్ధాత్మ అనుభవం ఒకటా? జ్ఞాత వేరా? ఎప్పటి వరకు శుద్ధాత్మ అనుభవంలోకి రాదో అప్పటి వరకు అహంకారం జ్ఞాత అవుతుంది. ఇది శుద్ధాత్మ అవుతుంది. కానీ శుద్ధాత్మ అనుభవం ఉంటుందే, ఆత్మ స్వభావం జ్ఞాత అవుతుంది. ఇంకా అహంకారం పోతుంది. ముందు ఉన్న జ్ఞాత ఇప్పుడు జ్ఞాత అవుతుంది. జ్ఞాత కాస్త జ్ఞేయ అయిపోతుంది.